హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ ఛామ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్టిఎంఎల్ పార్ట్ 2 చూడబోతున్నాం. ప్రీవియస్గా హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఒక క్లయింట్ అంటే ఏంటి, ఒక సర్వర్ అంటే ఏంటి, మనం స్టైలింగ్ ఎలా ప్రిఫర్ చేయాలి, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, దాంట్లో కొన్ని ట్యాగ్స్ అయితే చూసాము. బట్ ఈరోజు హెచ్టిఎంఎల్ పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ సెక్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఒక యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, ఒక బటన్ మనం ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇమేజ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని విడ్త్ ప్రాపర్టీ కానీ హైట్ ప్రాపర్టీ కానీ ఎలా సెట్ చేయాలి. సో ఒక ఇమేజ్ తర్వాత ఇంకొక ఇమేజ్ని మనం ప్లేస్ చేసినప్పుడు అవి మనకు వర్టికల్గా ప్లేస్ అవుతున్నాయా, హారిజాంటల్గా ప్లేస్ అవుతున్నాయా, అదేవిధంగా మార్క్యూ ట్యాగ్ అంటే ఏంటి, అదేవిధంగా మనము ఏవైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టైలింగ్ అనేది ఎలా ప్రిఫర్ చేయాలి, అసలు ఆ స్టైలింగ్ అనేది ఎలా ఇవ్వాలి, అదేవిధంగా కంటెంట్ అనేది ఎలా మనం అలైన్మెంట్ చేయాలి అని చెప్పేసి ఈ పార్ట్ 2 వీడియోలో మనం చూస్తున్నాము. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ మనకి ఇక్కడ యాంకర్ ట్యాగ్ కాబట్టి యాజ్ యూజువల్గా మనకి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇంతకుముందు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చూసాం, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి, అదేవిధంగా హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఈ ఓపెనింగ్ హెచ్టిఎంఎల్ అండ్ క్లోజింగ్ హెచ్టిఎంఎల్లో మనం హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి, అదేవిధంగా ఈ హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఓపెనింగ్ హెడ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ హెడ్ ట్యాగ్ ఉందో దీని మిడిల్లో మనం టైటిల్ ట్యాగ్ని ఓపెన్ చేస్తాం, అదేవిధంగా టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత మెయిన్ ట్యాగ్ ఓపెనింగ్ బాడీ అండ్ సేమ్ యాజ్ క్లోజింగ్ బాడీ. సో దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి యాంకర్ ట్యాగ్ అన్నమాట. సో జనరల్గా అసలు ఈ యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైనా కానీ కొన్ని వెబ్సైట్స్ని విజిట్ చేసినప్పుడు అక్కడ క్లిక్ హియర్ టు చెక్ యువర్ రిజల్ట్స్, లేదు ఆ వెబ్సైట్కి పైన హోమ్ అని, అబౌట్ అని, లాగిన్ అని, రిజిస్టర్ అని ఇలా లాట్ ఆఫ్ నావిగేషన్స్ ఉంటాయన్నమాట. సో ఆ పర్టికులర్ వర్డ్ని కానీ, ఆ పర్టికులర్ నావిగేషన్ కానీ, ఆ పర్టికులర్ లింక్ని కానీ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ అనేది అక్కడ నుంచి అంటే ఆ సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్కి కనెక్ట్ అవుతుంది. సో ఇలా ఒక పేజ్ని ఇంకొక పేజ్ని మనం ఇంటర్లింక్ చేయాలి అని అన్నప్పుడు వీ నీడ్ దిస్ యాంకర్ ట్యాగ్. మరి ఎలా సార్ ఏంటి అంటే, మీరు వెబ్సైట్లో మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలి అన్నప్పుడు అక్కడ క్లిక్ హియర్ టు చెక్ యువర్ రిజల్ట్స్ అనే ఒక లింక్ లాగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ పేజ్ నుంచి ఇంకొక పేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యి, లేదా ఆ పేజ్ నుంచి ఇంకొక పేజ్కి అది డిస్ప్లే చేసి అక్కడ మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ నీకు చూపించాలి అన్నప్పుడు ఆ రెండు పేజీలు మనం కనెక్ట్ చేసి ఉండాలి. సో అలా కనెక్ట్ చేసే దానికోసమే మనం యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. మరి యాంకర్ ట్యాగ్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఏ ట్యాగ్ని ఓపెన్ చేసి అదేవిధంగా మనం ఏ ట్యాగ్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్, క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ ఉందో ఈ యాంకర్ ట్యాగ్ని మనం ఎందుకు వాడతామంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కనెక్షన్ కోసం. మరి ఇక్కడ మనం ఒక చిన్న కాన్సెప్ట్ చూస్తాము, ఆ కాన్సెప్ట్ నేమే యాట్రిబ్యూట్. ఇక్కడ యాట్రిబ్యూట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకి ఏదైనా సరే ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేస్తే, ఎప్పుడైతే మనకి యాట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ యాట్రిబ్యూట్స్ అనేటివి మనకి ఏం చేస్తాయి అంటే ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు సార్, అసలు ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఒక లింక్ని క్లిక్ చేస్తున్నామో ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు అదనంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని అనొచ్చు. మరి ఆ లింకింగ్ చేసే ప్రాసెస్ లేదా ఆ లింకింగ్ చేసేదానికి మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ ఏంటి సార్ అంటే హెచ్ఆర్ఈఎఫ్ యాట్రిబ్యూట్. మరి ఈ హెచ్ఆర్ఈఎఫ్ అంటే అబ్రివేషన్ ఏంటి సార్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏదైతే మనం ఒక యాట్రిబ్యూట్ను వాడుతున్నామో అది ఎందుకు వాడతాం, టు గివ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్ వాడుతున్నాం, హెచ్ఆర్ఈఎఫ్ వల్ల యూజ్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ రెఫరెన్స్ లేదా హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అని కూడా అనొచ్చు. హైపర్ టెక్స్ట్ మార్కప్ రెఫరెన్స్ లేదా హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అని కూడా మనం అనొచ్చు. సో ఇప్పుడు మనం ఏదైతే యాంకర్ ట్యాగ్ గురించి చూస్తున్నామో ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఒక పేజీని కనెక్ట్ చేసేదానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా హెచ్ఆర్ఈఎఫ్ అంటే మనకి హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అని చెప్పొచ్చు, లేదా హైపర్ టెక్స్ట్ మార్కప్ రెఫరెన్స్ అని కూడా అంటూ ఉంటారు, అదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ యాట్రిబ్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇక్కడ ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందో అది మనం దేని ద్వారా ఇస్తాము అంటే హెచ్ఆర్ఈఎఫ్ అనే యాట్రిబ్యూట్ ద్వారానే ఇస్తాం. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా సరే మనము యాట్రిబ్యూట్స్ని ఎక్కడ వాడాలి, వేర్ వీ వాంట్ టు యూజ్ ద యాట్రిబ్యూట్స్. అసలు యాట్రిబ్యూట్స్ని మనం ఎక్కడ వాడాలి అంటే, సో అది ఎటువంటి టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్ అయినా సరే, అది హెచ్ఆర్ఈఎఫ్ యాట్రిబ్యూట్ అయినా, లేదా
ఇమేజ్ కాన్సెప్ట్లో చూస్తాం. ఓకేనా, మనం ఇమేజ్ కాన్సెప్ట్లో కూడా చూస్తాం. ఆ ఇమేజ్ కాన్సెప్ట్లో మనం చూసే ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అయినా, అది ఎటువంటి టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ అయినా సరే, వీ వాంట్ టు గివ్ ద అట్రిబ్యూట్స్ ఇన్సైడ్ ద ఓపెనింగ్ ట్యాగ్. ఇన్సైడ్ ద ఓపెనింగ్ ట్యాగ్ మనం ఇన్సైడ్ ద ఓపెనింగ్ ట్యాగ్లో మాత్రమే అట్రిబ్యూట్స్ని డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఒక లింక్ని చేసేదానికి యాంకర్ ట్యాగ్, దాంట్లో అట్రిబ్యూట్ వచ్చి హెచ్ఆర్ఈఎఫ్. ఆ హెచ్ఆర్ఈఎఫ్లో ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఓపెనింగ్ బాడీ ట్యాగ్, క్లోజింగ్ బాడీ ట్యాగ్లో నేను యాంకర్ ట్యాగ్ని ఓపెన్ చేసి, అదేవిధంగా యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేసి, దీని మిడిల్లో నేను థింక్ చాంప్ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే థింక్ చాంప్ అని ఇచ్చేసానో అది యాంకర్ ట్యాగ్కి ఇచ్చిన నేమ్. ఈ ఓపెనింగ్ యాంకర్ ట్యాగ్లో హెచ్ఆర్ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ డబుల్ కోట్స్ క్లోజ్ డబుల్ కోట్స్లో మనం థింక్ చాంప్ అనే నేమ్ని క్లిక్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది ఏ పేజ్కి వెళ్ళాలో ఆ పేజ్ యొక్క లింక్ ఇచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను థింక్ చాంప్ వెబ్సైట్ లింక్ను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను థింక్ చాంప్ అనే నేమ్ని క్లిక్ చేస్తానో అప్పుడు ఆటోమేటిక్గా మనము థింక్ చాంప్ అనే వెబ్సైట్కి వెళ్తాం. కావాలంటే ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ థింక్ చాంప్ అని వచ్చింది. నేను దాన్ని ఇప్పుడు క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి థింక్ చాంప్ వెబ్సైట్కి పేజ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి పేజెస్ని ఇలా లింక్ చేస్తాం బై యూజింగ్ ద యాంకర్ ట్యాగ్. సో ఇప్పుడు మనము HTMLలో యాంకర్ ట్యాగ్ని ఫినిషప్ చేసాం. సో కాబట్టి యాంకర్ ట్యాగ్ అనేది ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కనెక్ట్ చేసేదానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి హోము, కోర్సెస్, విష్ లిస్ట్ లాగా మనకి వెబ్ పేజ్లో నావిగేషన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నావిగేషన్స్ ఉంటాయి మనకి వెబ్ పేజ్లో. సో ఆ వెబ్ పేజెస్లో ఉన్న నావిగేషన్ మనం క్లిక్ చేసినా సరే పేజ్ ఎలా కనెక్ట్ అవుతుందంటే త్రూ దిస్ యాంకర్ ట్యాగ్. సో లెట్స్ గో ఫర్ ద సెకండ్ వన్, బటన్. సో మనం HTMLలో మనం బటన్స్ని ఎలా క్రియేట్ చేస్తామంటే వెరీ సింపుల్, బై యూజింగ్ ద బటన్ ట్యాగ్. అంటే సింపుల్గా బటన్ ట్యాగ్ని ఓపెన్ చేసి, అదేవిధంగా బటన్ ట్యాగ్ని కనుక క్లోజ్ చేస్తే, ఈ బటన్ ట్యాగ్లో నీకు ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చి కానీ రన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్లో కూడా ఆ బటన్ డిస్ప్లే అవుతుంది. నేను లాగిన్ ఇచ్చాను కాబట్టి లాగిన్, లేదు నీకు సైన్ అప్ బటన్ కావాలి, సో అలా నీకు ఏ బటన్ కావాలో ఆ కంటెంట్ అనేది ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్లో కనుక మనం ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ బటన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద బటన్స్. అండ్ when comes to the next topic, ఇమేజ్. సో మనం ఇప్పుడు HTMLలో ఒక ఇమేజ్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా మనకి ట్యాగ్స్ అనేటివి 2 టైప్స్గా ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చి నార్మల్ HTML ట్యాగ్స్. అంటే ఒక ట్యాగ్ని ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆ ట్యాగ్ని వెంటనే క్లోజ్ చేయాలి. ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఆ ట్యాగ్ని వెంటనే మనం ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. కానీ మనకి HTMLలో 100% ట్యాగ్స్ ఉన్నప్పుడు ఒక 90 to 95% ఆఫ్ ద ట్యాగ్స్ అనేటివి మనం ఓపెన్ చేసిన వెంటనే క్లోజ్ చేస్తాం. రిమైనింగ్ ఆ 5 to 10% ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో అవి ఓన్లీ ఓపెనింగ్ మాత్రమే చేస్తాం కానీ క్లోజ్ చేయం. అటువంటి టైప్ ఆఫ్ ట్యాగ్స్ మనం ఏమంటామంటే ఎంప్టీ ట్యాగ్స్ అని అంటాం, లేదా వాయిడ్ ట్యాగ్స్ అంటాం. సో వాయిడ్ ట్యాగ్స్ అన్న, ఎంప్టీ ట్యాగ్స్ అన్న మీనింగ్ ఏంటంటే ఆ ట్యాగ్కి ఓపెనింగ్ మాత్రమే ఉండి క్లోజింగ్ అన్న లేకపోతే దాన్నే మనం ఎంప్టీ ట్యాగ్స్ కానీ లేదా వాయిడ్ ట్యాగ్స్ కానీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నానో ఇది ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్లో నేను ఏం రాయాలి అంటే ఇమేజ్ని మనం ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఒక అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఆ అట్రిబ్యూట్ని మనం ఏమంటామంటే SRC అని అంటాం. ఇక్కడ SRC అంటే మీనింగ్ ఏంటంటే సోర్స్ అన్నమాట. SRC ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ డబుల్ కోట్స్ క్లోజ్ డబుల్ కోట్స్లో నేను సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ నా డెస్క్టాప్ పైన ఒక ఇమేజ్ ఉంది. సో కాబట్టి ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇస్తున్నా. XYZ అనేది ఇమేజ్ నేము, .png, JPEG. సో ఇవన్నీ ఏంటంటే ఫార్మాట్స్. సో ఇప్పుడు నేను కానీ ఫైల్ని కానీ రన్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇమేజ్ అనేది డిస్ప్లే అయ్యింది. సో మరి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మనకి ఇమేజ్ అయితే డిస్ప్లే చేసాం కానీ ఇమేజ్ యొక్క విడ్త్ని, హైట్ని మనం సెట్ చేయాలన్నప్పుడు మళ్ళీ 2 అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి. సో దాన్ని మనం ఏమంటామంటే ఒకటి విడ్త్ అట్రిబ్యూట్ అంటాము, ఇంకొకటి వచ్చి హైట్ అట్రిబ్యూట్ అంటాము. సో దీంట్లో మన పిక్సెల్స్తో మన విడ్త్ని, హైట్ని డిఫైన్ చేస్తాం. అంటే ఇమేజ్ యొక్క హైట్ని కానీ విడ్త్ని కానీ మనం ఇలా పిక్సెల్స్తో డిఫైన్ చేస్తాం. సో ఎప్పుడైతే విడ్త్, హైట్ అని ఇచ్చి మనం రన్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒకవేళ నేను ఇంకొక ఇదే ఇమేజ్ని కాపీ పేస్ట్ చేస్తే మనకి ఇమేజ్ అనేది వర్టికల్గా వస్తుందా లేదా హారిజాంటల్గా వస్తుందా అది కూడా చెక్ చేద్దాం. మనకి ఇమేజ్ అనేది వర్టికల్గా వచ్చిందా, లేదు హారిజాంటల్గా వచ్చింది. ఎందువల్ల సార్ అంటే మన ఇమేజ్ ట్యాగ్ని మనం ఏమంటామంటే ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. అంటే ఇమేజ్ నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా సరే మనకి ఇన్లైన్లోనే వస్తుంది, అంటే హారిజాంటల్లోనే వస్తుంది కానీ వర్టికల్గా రాదు. ఒకవేళ హారిజాంటల్గా వచ్చే ఇమేజెస్ని వర్టికల్గా ఎలా మనం తీసుకురావాలి అంటే మనం డిస్ప్లే ప్రాపర్టీ వాడతాము. అది నెక్స్ట్ సెక్షన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు అయితే మనం జస్ట్ ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి, దాన్ని మనం ఇమేజ్ని ఎలా డిస్ప్లే చేయాలి, అదేవిధంగా విత్ అట్రిబ్యూట్ని ఎలా చూడాలి, అదేవిధంగా హైట్ అట్రిబ్యూట్ని ఎలా అని చెప్పేసి ఇది మనం ఇమేజ్లో కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ పార్ట్లో మీకు ఆ డిస్ప్లే ప్రాపర్టీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ కంప్లీట్ చేసుకున్నాం, బటన్ ట్యాగ్ కంప్లీట్ చేసుకున్నాం, ఇమేజ్ ట్యాగ్ కంప్లీట్ చేసుకున్నాం. దెన్ వీ విల్ గో ఫర్ ద మార్క్యూ ట్యాగ్.
సో మీరు కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్లో లైక్ కోవిడ్ టైం అప్పుడు కానీ నార్మల్గా మీ కాలేజ్ వెబ్సైట్స్ కానీ ఏమైనా అలర్ట్ బాక్స్లు కానీ లేదా ఏదైనా అప్డేట్స్ కానీ మనకి వెబ్ పేజ్లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వడం, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అదంతా దేని ద్వారా పాసిబుల్ అంటే ఓన్లీ మార్క్యూ ట్యాగ్ ద్వారా. సో అంటే సింపుల్గా నేను ఇక్కడ ఒక మార్క్యూ ట్యాగ్ని ఓపెన్ చేసి ఒక మార్క్యూ ట్యాగ్ని క్లోజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోవిడ్ అలర్ట్ అనుకున్నాను. సో ఇక్కడ నేను కోవిడ్ అలర్ట్ అని రాశాను. సో ఎప్పుడైతే కోవిడ్ అలర్ట్ రాశానో నా బ్రౌజర్లో నేను కానీ దాన్ని రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు చెక్ చేయండి, కంటెంట్ అనేది మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫ్లో అవుతుంది. మేబీ జూమ్ చేసాను, ఒక సెకండ్ జూమ్ చేస్తాను. చూడండి, రైట్ సైడ్ నుంచి కంటెంట్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతా ఉంది. ఒకవేళ దీని యొక్క డైరెక్షన్ మార్చాలి అన్నప్పుడు మనం ఇంకొక అట్రిబ్యూట్ వాడతాం ఇక్కడ, దాన్ని డైరెక్షన్ అట్రిబ్యూట్ అంటాం. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేశాను, డైరెక్షన్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఇక్కడ సింపుల్గా నేను అప్ అన్నాను. సో అప్పుడు ఏదైతే కంటెంట్ కోవిడ్ అలర్ట్ ఉందో మనకి వెబ్ పేజ్లో ఆ కంటెంట్ మాత్రం పైకి వెళ్తుంది, ఇలా వెళ్తుంది కోవిడ్ అలర్ట్ అని. సో అదేవిధంగా ఇక్కడ డౌన్ అన్నాను. సో ఎప్పుడైతే నేను డౌన్ అన్నానో ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది, కిందకి డౌన్ వెళ్తుంది. సో ఇలా మనకి దాని యొక్క డైరెక్షన్స్ అనేవి మార్చుకోవచ్చు. అప్ కావాలంటే అప్, డౌన్ కావాలంటే డౌన్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. సో ఇలా మనకి మార్క్యూ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ స్టైలింగ్. సో జనరల్గా మనం ఏంటంటే HTMLలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ట్యాగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఏవైతే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయో వాటికి ఒక స్టైలింగ్ని ప్రిఫర్ చేయాలి అన్నప్పుడు మనం CSS అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా CSS అంటే మీనింగ్ ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏవైతే మనం HTMLలో ఎలిమెంట్స్ వాడుతున్నామో ఆ HTMLలో వాడే ఎలిమెంట్స్కి మనం స్టైలింగ్ని కనుక ప్రిఫర్ చేయగలిగితే దాన్నే మనము స్టైలింగ్ అని అంటాము. సో CSS ఎందుకు వాడతామంటే ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేటివి టోటల్గా మనకి HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక స్టైలింగ్ని ప్రిఫర్ చేసే దానికోసం మాత్రమే మనము CSSని యూజ్ చేయడం జరుగుతుంది. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక పారాగ్రాఫ్ ఉంది. సో లెట్ మీ టేక్ ఏ పారాగ్రాఫ్. సో ఒక పారాగ్రాఫ్ ఉంది. సో అదేవిధంగా ఒక క్లోజింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు దీంట్లో నేను కంటెంట్ రాశాను. సో ఇప్పుడు ఏదైతే ఓపెనింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్, క్లోజింగ్ పారాగ్రాఫ్లో ఒక కంటెంట్ ఉందో ఈ కంటెంట్కి నేను ఒక కలర్ ఇవ్వాలి. కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏదైనా ఇవ్వాలి. అప్పుడు సింపుల్గా నేను ఏం చేయొచ్చు, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ డబుల్ కోట్స్ క్లోజ్ డబుల్ కోట్స్ అని తీసుకోవాలి. ఈ స్టైల్ని మనం ఏమంటామంటే స్టైల్ అట్రిబ్యూట్ అంటాం అనమాట. ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏవైనా సరే అట్రిబ్యూట్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఇన్సైడ్ ద ఓపెనింగ్ ట్యాగ్లో మాత్రమే అట్రిబ్యూట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం ఇప్పుడు ఓపెనింగ్ పారాగ్రాఫ్, క్లోజింగ్ పారాగ్రాఫ్లో స్టైల్ అట్రిబ్యూట్ని సో కాబట్టి ఈ ఓపెనింగ్ పారాగ్రాఫ్, క్లోజింగ్ పారాగ్రాఫ్లో ఏదైతే మనకు కంటెంట్ ఉందో ఆ కంటెంట్కి మనం స్టైలింగ్ ఇవ్వాలి కదా. సో ఆ స్టైలింగ్ ఫస్ట్ నేను ఏమి ఇస్తున్నాను, కలర్ రెడ్ అని ఇచ్చాను. సో ఎప్పుడైతే నేను కలర్ రెడ్ అని ఇచ్చానో ఆటోమేటిక్గా ఏదైతే మనకి థింక్ చాంప్ అని ఉందో ఆ థింక్ చాంప్ అనే కంటెంట్కి మనకి రెడ్ కలర్ వస్తుంది. చెక్ చేయండి, ఇలా మనకి రెడ్ వచ్చింది. ఒకవేళ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి, వెరీ సింపుల్. సో అక్కడ ఏదైతే మనకి కలర్ ఉందో ఆ కలర్ ప్లేస్లో బ్యాక్గ్రౌండ్ హైఫెన్ కలర్ అని తీసుకొని దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఆ పర్టికులర్ కంటెంట్కి అప్లై అవుతుంది. సో మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, సార్ ఒకేసారి కలర్ని బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా అప్లై చేయాలి సార్ అంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనము HTMLలో ఏవైనా హెడ్డింగ్స్ డిస్ప్లే చేయాలి అన్నప్పుడు H1 ట్యాగ్స్ వాడతాం. సో జనరల్గా మనకి హెడ్డింగ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, H1 నుంచి H6 వరకు ఉంటాయి. సో H1, H2, H3, H4, H5, H6 వరకు ఉంటాయి. వీటిలో మనం హెడ్డింగ్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను థింక్ అని రాశాను. ఓకే, సో రాసిన తర్వాత ఇప్పుడు ఈ థింక్ అనే కంటెంట్ ఏదైతే ఉందో ఈ థింక్ అనే కంటెంట్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. అప్పుడు స్టైలింగ్ ఇవ్వాలి అన్నప్పుడు స్టైల్ అట్రిబ్యూట్ కాబట్టి స్టైల్ ఈక్వల్ టు ఓపెన్ డబుల్ కోట్స్ క్లోజ్ డబుల్ కోట్స్లో ఫస్ట్ నా కలర్ కావాలి కాబట్టి కలర్ సెమీకోలన్, బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ హైఫెన్ కలర్ బ్లాక్. అంటే ఇక్కడ ఈ సెమీకోలన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక స్టైల్ నుంచి ఇంకొక స్టైల్కి నేను మూవ్ ఆన్ అయ్యేటప్పుడు ఆ స్టైల్ కూడా అప్లై అవ్వాలి. ఓకేనా, ఇలా మనం సపరేషన్ చేసేదానికి సెమీకోలన్ యూజ్ చేస్తాం. అంటే అన్ని స్టైల్స్ అప్లై అవ్వాలి. ఒకవేళ సెమీకోలన్ కానీ యూజ్ చేయకపోతే మనకి స్టైలింగ్ అనేది అప్లై అవ్వదు, ఒక స్టైలింగ్తో ఆగిపోతుంది. సో ఇప్పుడు నేను కానీ రన్ చేస్తే ఈ కంటెంట్ ఏదైతే H1లో థింక్ ఉందో ఆ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయ్యింది, కలర్ కూడా అప్లై అయ్యింది. సో ఈ విధంగా మనము స్టైలింగ్ అనేది చూస్తాము. అండ్ కంప్లీట్ స్టైలింగ్ CSS వచ్చి మనం నెక్స్ట్ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం బేసిక్ HTML చూస్తున్నాం కాబట్టి ఒకవేళ HTMLలో మనం స్టైలింగ్ ఎలా ఇస్తామంటే త్రూ ద స్టైల్ అట్రిబ్యూట్ ద్వారా ఇస్తాం. అలానే కొన్నిసార్లు మీకు ఈ కంటెంట్ సెంటర్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక H2 అనే ట్యాగ్ ఉంది. సో ఈ H2 ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇక్కడ నేను థింక్ చాప్ అనే కంటెంట్ రాశాను. సో ఎప్పుడైతే ఇక్కడ థింక్ చాప్ అనే కంటెంట్ రాశానో ఈ థింక్ చాప్ అనే కంటెంట్ రాసిన తర్వాత ఈ టోటల్ కంటెంట్గా మనకి సెంటర్లో రావాలి అన్నప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఈ H2 ట్యాగ్ని
స్టార్టింగ్‌లో సెంటర్ ట్యాగ్స్‌తో ఓపెన్ చేసి, ఈ క్లోజింగ్ హెచ్2 ట్యాగ్ ఉంది కదా! సెంటర్ ట్యాగ్స్‌తో క్లోజ్ చేసి, మనం గాని రన్ చేస్తే, మనకొచ్చే కంటెంట్ అనేది పేజ్‌కి సెంటర్‌లో డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ కంటెంట్, మనం ఒక ఇమేజ్‌ని సెంటర్‌లో ప్లేస్ చేయొచ్చు. ఒక బటన్‌ని సెంటర్‌లో ప్లేస్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనకి ఏ కంటెంట్ కావాలన్నా మనం సెంటర్‌లో ప్లేస్ చేసేదానికి యూజ్ అవుతుంది. సో, కాబట్టి ఈ పార్ట్ 2లో మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ ఏంటి? వన్ ఈస్ యాంకర్ ట్యాగ్, బటన్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, మార్క్యూ ట్యాగ్, స్టైలింగ్ అండ్ అలైన్‌మెంట్స్. సో, దట్స్ ఆల్. కాబట్టి ఇంకేమైనా టాపిక్స్ పైన హెచ్టీఎంఎల్ గానీ, సీఎస్ఎస్ గానీ ఏమైనా టాపిక్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో మీరు అడగండి. సో, ఆ పర్టిక్యులర్ టాపిక్స్ నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేమైనా టెక్నాలజీస్ పైన ట్యుటోరియల్స్ కావాలన్నా, ఇంకేమైనా కావాలంటే సో, మీరు కామెంట్ బాక్స్‌లో గాని అడిగితే యాస్ పర్ యువర్ రిక్వెస్ట్ వి విల్ డూ ఇట్. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థాంక్ యూ.